ఇప్పుడు పూజించాలంటే మీకు ఆకారం ఎలాగా? ఒక విగ్రహం తెచ్చిపెట్టుకుంటారా? ఒక ఫోటో తెచ్చిపెట్టుకుంటారా? ప్రత్యంగిర నామాల్లో కూడా వస్తుంది. పెద్ద పెద్దవాళ్ళు రాసినటువంటి అష్టోత్తర నామాలు కూడా ఖడ్గమాల ప్రియాయే నమః. ఖడ్గమాల అనేటువంటిది ఏదైతే నామాలు ఉన్నాయో 186 నామాలు అమ్మవారు మమ ఖడ్గ సిద్ధ్యర్థే అనేటువంటి సంకల్పంతో వచ్చేటువంటి ఆ నామాలు ఏవైతే ఉన్నారో త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి ఇలాంటి నామాలు వీటితో పుష్పార్చన చేయటం ఎప్పుడు కూడా మంచిదే. అనేది ఒక్కో నామానికి ఒక్కో పువ్వును పెడితే 180 మా నామాలు 180 పూలతో కనుక చేసేటైతే చక్కగా ఆ మంత్రానికి బలం వస్తుంది, అమ్మవారు తృప్తి పడుతుంది. తద్వారా తనకు కావలసినటువంటి కార్యాలు నువ్వు ఏది అడగవలసిన పర్లేదు, అమ్మవారే నీ లోపల నీ ఉన్నదే అంటే అదే నీ రక్షణ చూస్తుంది ఎప్పుడూ కూడా. ప్రత్యేకించి ఏదో ఆశించి ఆ మంత్ర విద్యను చేయటం మాత్రం అంత ఇదని కాదు. దానికంటే ముందు కూడా ఎప్పుడైనా కూడా గణపతిని ముందు చేసే ప్రత్యంగర జోలికి పోండి, కానీ ప్రత్యంగర ముందు డైరెక్ట్గా చేద్దాము దాంట్లో ఏదో సాధిద్దామని మాత్రం అనుకోకండి. అది ముఖ్యంగా ఎందుకంటే నా గురువు నాకు 40 ఏళ్ళ నాడు చెప్పిందే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆర్టీసీ క్రాఫ్ట్స్లో మహాలక్ష్మి గణపతి టెంపుల్ అని ఉంటుంది. పెద్ద మండపం, ఒక కమానది ఉంటుంది. లోపలికి కనుక వెళ్తే ఎదురుగానే మీకు కనపడుతుంటుంది ఆ లక్ష్మీ గణపతి చక్కగా కూర్చుని దాంట్లో వందే నిరంతర సమస్త కళాకళాపం సంపత్కరం భవరం గిర్యాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాసికల్పభూజాం. ఈ ధ్యాన శ్లోకం ఇంకెక్కడ నేను చూడలేదు, ఎక్కడ కనపడలేదు నాకు కూడా. దీంతో ఉండేటువంటి మహాలక్ష్మి గణపతి ఏదైతే ఉందో దానికి సాధన చేయండి. సాధన చేసిన తర్వాత దాంతోపాటు కనీసం ఈ ప్రత్యంగర గంట చేసేటైతే దాని 10 నిమిషాలే నా గణపతి అనుగ్రహం లేకుండా ఏ మంత్రం ఫలించదు కాబట్టి చెయ్యండి. చేసిన తర్వాత ప్రత్యంగర మీ ఓపికను బట్టి మంత్రసిద్ధి వచ్చేంత వరకు, అమ్మవారి సాక్షాత్కారం అయ్యేంత వరకు కూడా మీరు చేస్తూ ఉండవలసిందే. ఇది ఒక రోజున వదలాలనుకుంటే ఆ చెవిలో చెప్తే వదిలేసేయచ్చు. ఇటువంటి పిచ్చి మాటలు చెప్తుంటారు. నీ రక్షణ కోసం, నీ కుటుంబం కాపాడుకోవడం కోసం, నీ యొక్క శ్రేయస్సు కోసం ఆ దృష్టిలో పెట్టుకుని చేయండి. ఇంకోళ్ళని నాశనం చేద్దామని కానీ, ఇంకోళ్ళని తగాదాలు పెట్టుకుంటే అవన్నీ వాళ్ళని కానీ అలాంటి వాటితో మాత్రం చేయకండి.